కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనన్న ఆయన రేపు రాత్రికి నెల్లూరు చేరుకుంటానని వెల్లడించారు. గురువారం విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కాగా కాకానికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నోటీసులపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనన్న ఆయన రేపు రాత్రికి నెల్లూరు చేరుకుంటానని వెల్లడించారు. గురువారం విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కాగా కాకానికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, కాకాని గురువారం అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అయితే ప్రస్తుతం ఇవాళ విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే ఇవాళ ఆయన రాకపోవడంతో ఆయన సన్నిహితులు ఏదైతే 2 రోజుల తర్వాత అంటే గురువారం రోజు నెల్లూరులో ఆయన హాజరవుతారని చెప్పి చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఇవాళ రేపు ఆయన సన్నిహితులకు సంబంధించి బంధువులకు సంబంధించినటువంటి కొన్ని వివాహ కార్యక్రమాలు ఉండడంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రేపు రాత్రి ఆయన నెల్లూరుకు వస్తారు. ఎల్లుండి అంటే గురువారం రోజున విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన వర్గీయులు అయితే అంటున్నారు. కానీ ఇవాళ మాత్రం హైకోర్టులో ఇందుకు సంబంధించినటువంటి కేసుల విచారణ అయితే సాగుతోంది. ఈ క్రమంలో కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది ప్రస్తుతం ఉత్కంఠతగా మారింది. తన పైన ఉన్నటువంటి 7 కేసుల్లో 6 కేసుల్లో క్వాష్ పిటిషన్, ఒక కేసులో ముందస్తు బెయిల్ కి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అందులో ఇవాళ వచ్చేటటువంటి తీర్పు పైన ఆయన విచారణకి పోలీసులు ఎదుటికి వస్తారా లేదా అనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. అయితే ఈ కేసుకి సంబంధించి పొదలకూరులో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 250 కోట్లకు పైగానే అవినీతి జరిగిందంటూ కొంతమంది చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన A4 నిందితుడిగా కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. దాంట్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ కింద 2 వైసీపీ నేతలు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ఇటు హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వైసీపీ కార్యకర్తలు నేతలు అంతా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగారు. తాజాగా 2 రోజుల క్రితం కాకానిని అరెస్ట్ చేస్తారంటూ నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. అయితే నిన్న ఉదయం 11 గంటలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే నిన్న కూడా ఆయన హాజరు కాకపోవడంతో రెండోసారి నోటీసులను కూడా హైదరాబాద్ లో ఆయన నివాసానికి పొదలకూరు పోలీసులు వెళ్లి ఇచ్చి వచ్చారు. ఇవాళ ఉదయం మరొకసారి రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు కూడా రావాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయన వస్తారంటూ కూడా కొంత ఊహాగానాలు జరిగినప్పటికీ ఆయనైతే ఈ విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు ఏం తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు హైకోర్టులో తీర్పు ఏ విధంగా వస్తుందో కూడా వేచి చూడాలి. ఇవన్నీ పరిస్థితులు కూడా ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో ఉత్కంఠతకు తెరలేపాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళి.